కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సిద్ధాంతి గారు? ఆదాయ వ్యయాలను పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారికి 8, 11, 8 ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్య అవమానం 3వ సంఖ్యతో సూచిస్తుంది. 3 రాజపూజ్యం, 3 అవమానం, చాలా తక్కువ సంఖ్య. తక్కువ సంఖ్యలోనే రాజపూజ్య అవమానాలు కనుక ఉంటే ఆ మనిషి ఎదగటానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. దేవగురువైనటువంటి బృహస్పతి మాత్రమే యోగిస్తున్నారు. 25% శుభ ఫలితాలు సంవత్సరం పూర్వార్ధంలో ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్స్థానంలో రాహు ఉన్నారు కదా, అంటే సింహరాశిలో రాహు ఉన్నారు. వాక్స్థానంలో కనుక రాహు ఉంటే సాంకేతిక లోపం ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, మంచి మాట్లాడబోతే గొడవలు అవుతాయి, కలహాలకి కాలు దువ్వే విధంగా ఉంటుంది. మనం ఏమి తప్పు చేయకపోయినా మన మీద నిందలు వస్తాయి, అపోహలు పెరుగుతాయి, అపార్థాలకు అవకాశం ఉంటుంది. అలా లేకుండా వ్యవహరించాలి. మనం ఏం అనకపోయినా సరే అన్నాము అనే విధంగా మన మీద ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తన ఉంటుంది, ఇతరుల ప్రవర్తన. కాబట్టి రాహుదోషం వాక్స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు అధికమవుతాయి. ఒక చిన్న వస్తువుని పెద్ద ధనంతో కొనాల్సి వస్తుంది. 10 రూపాయల వస్తువుని 20 రూపాయలు, 30 రూపాయలు వెచ్చించి కొనాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరస్వతి కటాక్షం కోసం ఈ సరస్వతి ధ్యానం చేయడం చాలా మంచిది. ఇక్కడ పూర్వార్ధంలో ధనస్థానంలోనే గురువు కూడా ఉన్నాడు కాబట్టి విశేషమైన గౌరవము, అలాగే ధనము కూడా దేవగురువైన బృహస్పతి వల్ల ఏర్పడుతుంది. ఇక కర్కాటక రాశి వారికి పంచమంలో శని దోషం ఉంది. ఆలోచనల్లో భయం, తొందరపాటు, ఒకటి మాట్లాడిపోయి మరొకటి మాట్లాడటం, ఒకదాన్ని మరొక రకంగా అర్థం చేసుకోవటం. గ్రహదోషం 2 విధాలు. ప్రపంచాన్ని మనం సవ్యంగా అర్థం చేసుకుంటున్నామా, మనని ప్రపంచం వ్యతిరేకంగా అర్థం చేసుకుంటుంది. పంచమంలో శని ఉన్నప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, మన వాళ్ళని, దగ్గర వారిని దూరం చేసుకుంటాం. కుటుంబ కలహాలకి దారితీస్తుంది పంచమ శని దోషం. ఇవన్నీ ముందుగా తెలుసుకోవడం ద్వారాగా వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. శని ధ్యానం కనుక చేస్తే వస్తువు అక్కడే ఉంటుంది, మనకు కనపడదు. శని ధ్యానం చేయడం ద్వారా వస్తువు మనకి దృగ్గోచరం అవుతుంది, మనకి ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మోసాలు లేకుండా, అనుమానం లేకుండా, భయం లేకుండా, అపార్థాలకు తావు లేకుండా చక్కగా వెళ్ళొచ్చు. కర్కాటక రాశి వారికి మరొక శుభయోగం ఏంటంటే అష్టమంలో కేతు ఉన్నారు. ఎవరికైనా సరే గోచారంలో అష్టమంలో కేతు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా దైవ బలం పెరుగుతుంది. అయితే అష్టమ కేతు వల్ల దైవం దగ్గర కూర్చొని దైవధ్యానం చేసే అవకాశం మాత్రం ఉండదు, సమయం తగ్గిపోతుంది. రోజుకు ఒక్కసారైనా సరే గాయత్రీ జపం కానీ, విష్ణు సహస్రనామం కానీ, మహాగణపతి ధ్యానం కానీ, దుర్గా ధ్యానం కానీ చేస్తే అష్టమకేతువు రక్షించినట్టుగా లాభకేతువు కూడా రక్షించలేడు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని కర్కాటక రాశి వారు దైవధ్యానం విశేషంగా చేస్తే సమస్త దోషాలు తొలగి 10 సంవత్సరాల్లో సంపాదించే పుణ్యాన్ని ఈ అష్టమకేతువు మనకి ప్రసాదిస్తుంది.